కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నా అండి. మొట్టమొదటిగా దేవుడు మీ అందరి ఎదుట సజీవుడైన దేవుని వాక్కును పంచుకోవటానికి ప్రభు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. అదేవిధంగా దైవజనులు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా ప్రభు నామాన్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఈ కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు మనతో ఎంతగానో మాట్లాడుతూ ఉన్నారు కదండి. హల్లెలూయా. బైబిల్ అంతా దేవుని వాక్యమే. బైబిల్ అంతటిలో దేవుడు మనతో మాట్లాడతాడు. కానీ ఈ కీర్తనల గ్రంథం మాత్రం చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకు అంటే దేవుణ్ణి మనం ఎలా స్తుతించాలో, ఎలా గణపరచాలో, ఎలా ఆరాధించాలో, అది వ్యక్తిగతంగా అవ్వనివ్వండి, సమాజములో అవ్వనివ్వండి, ఎలా ప్రభువుని గణపరచాలో మనం తెలుసుకోగలం ఈ కీర్తనల గ్రంథం ద్వారా. హల్లెలూయా. నేను అనుకుంటూ ఉన్నా ఈ 150 కీర్తనలు అయ్యేలోపు మన సంఘములో స్తుతి పెరగాలి. హల్లెలూయా. ప్రభుని స్తుతిస్తేనే కార్యాలు పొందుకోగలమండి. కొన్నిసార్లు ప్రార్థన కూడా అవసరం లేదు. నేను అంటలా అన్నిసార్లు ప్రార్థన అవసరం లేదు అంటలా. మనకున్న సమస్యల్లో, మనకున్న బాధల్లో ప్రభుని స్తుతిస్తూ, గణపరుస్తూ, ఆరాధిస్తూ చూడండి మీరు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తారు. అటువంటి స్తుతి మన నోట ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యాలన్నీ మనవంటారా కాదంటారా? హల్లెలూయా. యెహోషువ కాలంలో దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు దేవుని స్తుతిస్తూ వెళ్ళారు అంతే. మోషేతో కూడా దేవుడు ఒకసారి అంటారు, ఎర్ర సముద్రం దగ్గర ప్రార్థిస్తూ ఉంటే, ఎందుకు మోషే నువ్వు ప్రార్థన చేస్తావు? నేను నీకు ఇచ్చాను కదా, దాంతో నువ్వు సాగిపో, నువ్వు మౌనంగా ఉండు, నేను అనుగ్రహించే రక్షణ చూడు. హల్లెలూయా. మనకున్న సమస్యలన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం స్తుతిస్తూ ఉంటామో, చూడండి మీరు ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభుని స్తుతిస్తూ చూడండి, దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. ఈ రోజున 5వ కీర్తన చాలా క్లుప్తంగానే చెప్తాను. లాస్ట్ టైం కూడా చాలా టైం తీసేసుకున్నాను. అలా కాకుండా ఒక 15 నిమిషాల్లో అని చెప్పారు దైవజనులు. ఒక 15 నిమిషాల్లో ముగించడానికి నేను చూస్తా. యెహోవా, నా మాటలు చెవిని బెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవ, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచు ఉన్నాను. 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. 1 నుంచి 3 వచనాలు మనము పరిశీలన చేస్తే మన దేవుడు ఎవరు అని దావీదు మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మన దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. మళ్ళీ చెప్తున్నా, 1 నుంచి 3 వచనాలను మనం పరిశీలన చేస్తే మన దేవుడు ప్రార్థనను ఆలకించేవాడు. ఒకసారి మీ దగ్గర పెన్ను ఉన్నట్టయితే ఆ 3 వచనాల్లో ఒక 5 మాటలు నేను చెప్తూ ఉన్నాను. అవి మీరు అండర్లైన్ చేసుకుంటే చాలా మంచిది అనుకుంటూ ఉన్నా. మొదటి వచనంలో నా మాటలు అండర్లైన్ చేసుకోండి. నా మాటలు, నా ధ్యానము. 2వ వచనంలో నా ఆర్తధ్వని. 3వ వచనంలో నా కంఠస్వరము. 2వ భాగం 3వ వచనం నా ప్రార్థన. మన జీవితాల్లో చూడండి 5 మాటలు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలని ఆశపడుతూ ఉన్నా. మన జీవితాల్లో చూడండి, కొన్నిసార్లు మన హృదయంలో, మన మనసులో ఎన్నో మాటలు ఉంటాయి కదా. అన్నిసార్లు ప్రార్థన చేయలేం మనము. కొన్నిసార్లు మన హృదయంలో కొన్ని మాటలు మనతో మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రభువా, ఆ ఎదుటి వారిని చూసినప్పుడు నేను కూడా అలాగుంటే బాగుండు కదా, లేదంటే ఎదుటి వాళ్ళలో ఏదో మనము చూసినప్పుడు నాకు కూడా అలాగుంటే బాగుండును కదా అని మనతో మనమే చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. రెండవదిగా దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా, నా మాటలు చెవిని బెట్టుము. మనలో ఉన్న మాటలను దావీదు అంటూ ఉన్నాడు, నాలో ఉన్న మాటలను నీవు చెవిని బెట్టు యేసయ్యా. అంటే నాతో నేనే మాట్లాడుకునే మాటల మీద ఒక్కసారి నీ చెవిని పెట్టు అయ్యా. తర్వాత నా ధ్యానము మీద లక్ష్యముంచుము.
మనతో మనం మాట్లాడుకునే మాటలే కాదండి. చాలా సార్లు మన మనసులో చాలా సార్లు చాలా విషయాలు మీకు తెలుసు అవి ఏ విషయాలనేది. మనం వాటిని ధ్యానం చేస్తూ ఉంటాం గదా! ఒక్క నిమిషం. క్షమించండి. చాలా సార్లు మన మనస్సులో అనేకమైన మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అన్ని సార్లు మాటలే గాదు. కొన్నిసార్లు మనతో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మన మనస్సులో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ ఉంటాం. అవునా కాదండి? మీరెప్పుడు ధ్యానం చేయలేదా? ఎప్పుడు మీతో మీరే మాట్లాడుకోలేదా? చాలా సార్లు మాట్లాడుకుంటూ ఉంటాము. ధ్యానం ఉంచుతూ గూడా ఉంటాం. తర్వాత నా ఆర్తధ్వని ఏంటి ఆర్తధ్వని అంటే, మనలో ఉన్న ఆ బాధను బట్టి, వేదనను బట్టి గట్టిగా ఏడుస్తున్నట్టు ఉంటాం. బయటికి ఆ స్వరం రాదు. ఆ వేదన బయటికి అస్సలు కనబడదు. కానీ ఒక ఆర్తధ్వని, ఏడుపుతో కూడిన ధ్వని అన్నమాట అది. ఏడుపుతో కూడిన శబ్దము చాలా సార్లు మనలో ఉంటది. మీకు అర్థం అవటానికి ఒక ఉదాహరణ చెప్తా. హన్నాకు తనకున్న సమస్యను బట్టి దేవుని మందిరమునకు ఆమె వచ్చి గట్టి గట్టిగా దైవజనునికి వినపడే విధంగా ప్రార్థన చేసిందా అండి? ఎలా ప్రార్థన చేసిందో గుర్తుందా మీకు? పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. కనీసం ఆమె దేని నిమిత్తము దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉందో అక్కడున్న ఏలీ గారికి మాత్రం అస్సలు తెలియలేదు. దేవుని ఆత్మ చేత ఆమె నింపబడి తన మనస్సులోనే అంత బాధ ఉంది, అంత వేదన ఉంది. నా దేవుని సన్నిధిలో నా ఆత్మను కుమ్మరించుకుంటున్నాను. అంత వేదన ఉన్న బయటికి మాత్రం శబ్దం ఉందా అండి? అలాంటి ఆర్ధధ్వని దావీదు అంటూ ఉన్నాడు. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. 3వ వచనంలో నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడండి? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. ఈ 5 మాటలు మన మాటలు, మన హృదయ ధ్యానము, మనము చేసే దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో చేసే ఆ యొక్క ఆర్తధ్వని. మీరు అనుకుంటూ ఉంటారు కదా, దేవుడు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు అని అనుకుంటూ ఉన్నారు కదా. మీ మనస్సులోకి వచ్చే ప్రతి ఆలోచన మీద ఆయన దృష్టి ఉంచాడు. మీతో మీరే కొన్నిసార్లు మాట్లాడుకునే మాటల మీద ఆయన ఖచ్చితంగా దృష్టి ఉంచారు. మీతో మీరేం మాట్లాడుకుంటూ ఉన్నారో, ఏ విషయంలో అయితే నిరుత్సాహంలో ఉన్నారో ఆ విషయాలన్నీ దేవునికి తెలుసు అంట. దావీదు దేవుణ్ణి సంబోధించే విధానం చూడండి. 2వ వచనం ప్రారంభంలో నా రాజా, నా దేవా. దేవుణ్ణి ఏమంటూ ఉన్నాడండి? మనం కూడా చాలాసార్లు రాజా, రాజుల రాజా, ప్రభుల ప్రభు అంటూ ఉంటాం కదా. దావీదు నా రాజా, నా దేవా అని సంబోధించటానికి ఒక్కటే కారణం. ప్రజలు ఎప్పుడైతే ఆ రాజ్యంలో ఉన్న రాజు చేత ఏలబడుతూ ఉంటారో, ఆ రాజ్యంలో ఉన్న సమస్యలన్నిటికీ పరిష్కారం మా రాజుగారే మాకు అని తెలిసినప్పుడు, ఏ యొక్క చిన్న సమస్య వాళ్ళకి వచ్చినా సరేనండి, ఎక్కడికి వెళ్తారు? మన సమస్యను పరిష్కరించేది మన ప్రభుత్వంలో ఉన్న రాజుగారైతే, ఈ రోజున మనకున్న సమస్యలను పరిష్కరించేది ఎవరని దావీదు అర్థమైంది అంటే, దావీదుకు ఒక్కటే అర్థమైంది, నా సమస్యకు పరిష్కారము ఆయనే. చాలాసార్లు రాజా రాజా అని పిలుస్తాం కానీ దేవుని పరిపాలనకు మనం ఒప్పుకోమండి. దేవుని అధికారానికి మనం ఒప్పుకోము. కొన్ని విషయాల్లో మాత్రమే ప్రభువా నేను నీ హస్తాల్లో ఉన్నాను, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను, నీ చిత్తము మాత్రమే అని చాలాసార్లు చెప్తాం కానీ అన్నిసార్లు ఆయన అధికారానికి ఒప్పుకుంటామా అండి? నా రాజా అంటే
ప్రభా, నేను నీ సేవకుడను, నీ పరిపాలనలో నేనున్నాను, నీ ప్రభుత్వంలో నేను ఒక బిడ్డగా ఉన్నాను, నువ్వేది చెప్తే నేను అది చేస్తాను. దేవుణ్ణి ఆ విధంగా మనం చేసుకోవాలండి. ప్రభా, నీ బిడ్డను కొన్నిసార్లు నీకు ఇష్టమైనది, నీ చిత్తమైనది నాకు ఇష్టం లేకపోవచ్చు, అయినా నేను నీ చిత్తమే చేస్తానయ్యా. నా రాజా, నా దేవ. ఈ కీర్తనలోనే ఇంకో చోటు కూడా ఉంటుంది, నా దేవుడవు దేవా, నా దేవుడవు నీవే. దేవుడు మనకు రాజుగా ఉన్నప్పుడు మన మన ప్రతి సమస్య ఆయన సన్నిధిలోనికి వెళ్ళి చెప్పుకోవాలి అని దేవుడు ఈ కీర్తన ద్వారా మనకు నేర్పిస్తూ ఉన్నాడండి. ఈ రోజున మన హృదయంలో ఉన్న ప్రతి సమస్యను, మన మనస్సులో ఉన్న ప్రతి ధ్యానమును కూడా దేవుడు అంటూ ఉన్నాడు, వాటన్నిటి మీద నేను ధ్యానము ఉంచాను. హల్లెలూయా. 3వ వచనంలో ఒక మంచి మాట, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. ఒక మంచి దైవజనుడు ఒక మాట అన్నాడండి, ఉదయకాలములో చేసే ఒక ప్రార్థన సాయంకాలమున చేసే 2 గంటల ప్రార్థన కంటే ఎక్కువైనది. హల్లెలూయా. ఇంతకుముందు దైవజనులు దానికోసమే క్యూటీ పెట్టారు. మరి క్యూటీ నాకు తెలిసి చాలా మంది చేశారు. క్యూటీ చాలా మంది చేశారు. నేను అనుకుంటూ ఉన్నా, ఆ క్యూటీ ద్వారా దేవునితో మనం చేసే సహవాసము, దేవునితో గడిపే సమయము ఒక అలవాటైందే నేను చెప్పేసి అనుకుంటూ ఉన్నా. ఉదయమే ఎందుకని పెట్టారు? ఉదయకాలం లేచిన వెంటనే దేవునితో మనం మాట్లాడటం నేర్చుకోవాలి. ఏ మనిషితో ఒక తీర్మానం మన జీవితాల్లో తీసుకోవాలి. ప్రభా, ఉదయమున లెగవంగానే నేనంటూ మాట్లాడితే నీతోనే మాట్లాడతాను. దావీదు అంటే అదే అంటూ ఉన్నాడు, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉంచుదును. ప్రిపేర్డ్గా ఉండాలన్నమాట. దేవుని సన్నిధిలో లేచి ఏదో స్తోత్రం 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 అని కొన్నిసార్లు మనం 3 గంటలకు, 4 గంటలకు, 5 గంటలకు లేచినప్పుడు బాగా నిద్ర సమయం కదండి అది. మంచిగా నిద్ర పట్టేది అదే సమయమే అనుకుంటా ఎక్కువగా. సగం నిద్ర, సగం స్తుతి, స్తోత్రం 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 అంటారు. కొంతమంది అలాగే నిద్రపోతూ ఉంటారు. అలా కాదు, రాత్రికాల సమయంలో మనం పడుకోవటానికి ముందుగానే ఉదయకాలమే లేచి నా దేవుని సన్నిధిలో నేనేం మాట్లాడాలి, ఉదయకాలమే దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రార్థన నేను చేయాలి, నాకేమేమి అవసరతలు ఉన్నాయి. ఒక ఊరు వెళ్తున్నామంటే ప్రిపరేషన్ ఉంటుందా లేదండి మనకి? సపోజ్ ఒక 1 వీక్ ఎక్కడికో లాంగ్ ట్రిప్ మనం వెళ్తున్నామంటే ఆ పొద్దున్నే లేచి గబగబా సర్దుకొని వెళ్తామా? ఆ ముందు రోజే, అంటే ఆ ఉదయం సర్దుకొని కూడా కొన్ని ఉండుండొచ్చేమో, కానీ ఆ ముందు రోజే మనం ప్రిపేర్ అవుతాం వెళ్ళటానికి. అలాగా దేవుని సన్నిధిలో ఆ రోజుల్లో అంట, పాత నిబంధన కాలంలో బలి అర్పించటానికి పుల్లలు, కట్టెలన్నీ పేర్చి జాగ్రత్తగా దహన బలిని సిద్ధపరిచి ఉంచేవారనమాట. ఆకాశము నుంచి అగ్ని ఎప్పుడు దిగి వస్తుందా అని. కయీను, హేబెలు కూడా అలాగే దేవునికి అర్పించారనమాట దహన బలి. ఒక ఉదాహరణ మనకు అర్థం అవటానికి, ఏలియా బయలు ప్రవక్తల మధ్య దేవుని సన్నిధిలో ఉన్నాడు. వాళ్ళు బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చారు, దహన బలి పెట్టారు, పశువును వధించి సిద్ధంగా ఉంచి ఉదయకాలం మొదలుకొని రాత్రి వరకు కూడా ఓ బయలా రా 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 అని అంటూ ఉన్నారు. కానీ ఎలాంటి రిజల్ట్ కూడా లేదు. ఏలియా దేవుని సన్నిధిలో అదంతా తీసేసి నీళ్లు పోయించి అక్కడ పుల్లలు పేర్చి దాని మీద పశువును పెట్టిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏంటి ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో సిద్ధము చేసి ఉంచటం అంటే, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి ఉంచుదును, ఉదయమే నా కంఠస్వరము నీకు వినపడును అంటే ఎలాగ మనం అర్థం చేసుకోవాలి, ఎలా సిద్ధపరచబడాలి అంటే,
ఆ రోజుల్లో ఏ విధంగా బలికి కదా కట్టెలన్నీ పేర్చి ఆ పశువును అక్కడ వధించి అక్కడ పెట్టి అగ్ని కోసం ఎదురు చూసేవాళ్ళు అనమాట. దేవుని అగ్ని ఆకాశం నుంచి ఎప్పుడు వచ్చి దహిస్తుందా అని. ఏలియా నీళ్లు కూడా పోసాడనమాట దాని మీద. విస్తారంగా నీళ్లు పోసి ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు వస్తుందా ఆకాశం నుంచి అగ్ని. ఏలియా ఎప్పుడైతే ప్రారంభించాడో ఇంకా ప్రార్థన ముగియక ముందేనంట ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలి పశువును దహించి వేసింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మన ప్రార్థన సిద్ధపరచుకోవటం అంటే ఏంటి అంటే, ఉదయకాలమే లేచి నా దేవుడు నా ప్రార్థన ఆలకించటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి ఉదయం నా ప్రభువుతో మనం మాట్లాడటం నేర్చుకోవాలి. అది ఎంత సమయమైనా పర్వాలేదండి. చాలా మంది దైవజనులు చెప్పే విషయం ఏంటంటే, పగలంతటిలో చేసే ప్రార్థన కంటే, రాత్రి అంతటిలో మనం చేసే ప్రార్థన కంటే, ఉదయకాలమున దేవుని సన్నిధిలో మనం చేసే ప్రార్థన చాలా 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 ప్రాముఖ్యమైనది అనేసి అనేక మంది దైవజనులు చెప్తూ ఉన్నారు. మన కుటుంబం కోసం, మన సంఘం కోసం, మనకున్న సమస్యలన్నిటి కోసం ఉదయకాలమే దేవుని సన్నిధికి మనం వెళ్తే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. దావీదుకి అది తెలుసు. అందుకనే ఉదయముననే నా యొక్క కంఠ స్వరము నీకు వినబడుతుంది ప్రభా, ఉదయముననే నా ప్రార్థన నీ సన్నిధిలో సిద్ధము చేసి కాచి ఉంచుతాను. హల్లెలూయా. ఆ మిగిలిన 3 వచనాలు మనం చూసినట్లయితే, నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయి వారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింప చేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించు వారు యెహోవాకు అసహ్యులు. పాపం చేసేవాళ్ళు దేవుని సన్నిధిలో నిలువబడలేరండి. నిషిద్ధమైనది అంటే దేవునికి వ్యతిరేకమైనది దేవుని రాజ్యంలో ఉండటం రేపు పొద్దున అసంభవం అన్నమాట. అది ఏదైతే మనకి దేవుని సన్నిధిలో మనకు అసహ్యంగా ఉంటుందో, దేవునికి ఆయాసకరమైనది మన హృదయాల్లో ఉంటుందో, వాటన్నిటిని మనము తీసివేసుకుంటే కానీ దేవుని సన్నిధి మనతో రాదు. మోషే దినాల్లో మనం చూసినట్లయితే దేవుడు అంటాడు కదా, నేను మీతో కూడా రాను, అయితే కనాను రాజ్యంలో మాత్రం మీకు పాలు ఉంటుంది, ఆ కనాను దేశానికి మీరు వెళ్ళొచ్చు అని దేవుడు మోషేతో చెప్తే, మోషే అంటాడు కదా, ప్రభా మీ సన్నిధి మాతో రాకుంటే, నీవు మాతో రాకుంటే మేము అసలు వెళ్ళము అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధి రాకుంటే, ఆయన మనతో రాకుంటే ఎంత భయంకరమైన పరిస్థితో మోషేకు తెలుసు కాబట్టి, ప్రభా నీ సన్నిధి మాతో రాకుంటే మేము వెళ్ళము అంటే దేవుడు అంటూ ఉన్నాడు, ఒకవేళ నేను మీతో వచ్చానే అనుకోండి, మీరు చేసే ఇజ్రాయేలు ప్రజలు చేసే తిరుగుబాటు కానీ వాళ్ళు మాట్లాడే మాటలకు కానీ వెంటనే నా కోపం వస్తుంది, ఈ అరణ్యంలోనే ఎంతమంది రాలిపోతారో తెలీదు, నా ఉగ్రత వెంటనే వచ్చేస్తుంది, కాబట్టి నేను మీతో రాను, మీరు వెళ్ళండి అంటాడనమాట మోషేతో దేవుడు. అప్పుడు మోషే అంటాడు కదా, ప్రభువా నీవు మాతో రాకుంటే మేము వెళ్ళలేము. నిజంగా మనము చూసినట్లయితే దుష్టత్వము చేసేవారు, అబద్ధము చెప్పేవారు, డాంబికులు దేవుని సన్నిధిలో నిలబడలేరండి. దేవుని మాట మన జీవితాల్లో వస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఎప్పుడైతే సరిచేసుకుంటామో రేపొద్దున మనకు పరలోక రాజ్యంలో స్థలము ఉంటుంది. హల్లెలూయా. 7వ వచనానికి వెళ్తే ఒకరు చదువుతారా? 7వ వచనం. చాలండి. దావీదు దేవుని సన్నిధిలో ఒక తీర్మానము చేస్తూ ఉన్నాడండి ఇక్కడ. ఏంటి? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. మరి మొన్న స్త్రీల కూడికలో కూడా ఒక విషయం నేను చెప్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరంలో ఒక తీర్మానం కలిగిన జీవితం మనలో ఉంటే దేవుడు తప్పకుండా దీవించబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు అని నేను మీకు చెప్పాను కదండి. దావీదు దేవుని సన్నిధిలో చేసే తీర్మానం, మీరైతే ఎలా ఉంటారో నాకైతే తెలియదు, కానీ మీరైతే ఎవరితో సహవాసం చేస్తారో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుని మందిరములో నీ కృపాతిశయమును బట్టి దేవుని మందిరములో ప్రవేశిస్తాను. హల్లెలూయా.
హల్లెలూయా. మన జీవితాల్లో ఎప్పుడైతే ఒక తీర్మానం అనేది ఉంటుందో, దావీదు చాలా చోట్ల కూడా అంటూ ఉంటాడు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె నేను ఉన్నాను. హల్లెలూయా. ఏలియా కూడా ఒక మాట అంటూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో, యెహోషువ అంటూ ఉన్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకైతే తెలియదు, కానీ నేను నా ఇంటి వారు. హల్లెలూయా. అటువంటి తీర్మానం మనకుంటే దేవుని ఆశీర్వాదాలండి మనవేనండి. హల్లెలూయా. దేవుని మందిరం విషయంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు. చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఏంటి నువ్వు పలానా తప్పు చేస్తున్నావు ఏంటి అని మనం ఒకవేళ ఎవరినైనా ప్రశ్నిస్తే, నేనే కనపడుతున్నానా ఏంటి, నేను ఒక్కనేనా ఏంటి, నేను ఒక్కదాన్నేనా ఏంటి, చూడండి వాళ్ళందరూ కూడా అదే తప్పు చేస్తూ ఉన్నారుగా అంటాం మనమైతే చాలాసార్లు. దావీదు అంటూ ఉన్నాడు, ఎవరితో నాకెందుకు, ఎవరు ఎలా ఉంటే నాకెందుకు. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళతో మనం పోల్చుకుంటూ ఉంటాం చాలాసార్లు. వాళ్ళు అలా ఉన్నారుగా, నేనెందుకు అలా ఉండకూడదు, పలానా వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారుగా, నేనెందుకు అలా ప్రవర్తించకూడదు అనుకుంటూ ఉంటాం అన్నమాట. కానీ దావీదైతే దేవుని సన్నిధిలో అంటూ ఉన్నాడు, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. హల్లెలూయా. 8వ వచనం నుంచి చదువుదాం. వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెలిసిన సమాధి, వారి నాలుకతో ఇచ్చుకొమ్మలాడుతూ దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుడు, వారు తమ ఆలోచనలో చిక్కుబడి కాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలువేయదు, నిన్ను ఆశ్రయించి వారందరికీ సంతోషించు, నీవే వారిని కాపాడు కనుక వారి నిత్యము ఆనందం చేయు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడు నీవే, కేడముతో కప్పినట్టు నీకు వారి దయతో కప్పేస్తు, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను ఉల్లాసించు. చాలండి. 8, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, మనకు వ్యతిరేకంగా ఉన్న వారి విషయంలో దావీదును మనం చూసినట్లయితే అనేక శ్రమలను అనుభవించినట్టుగా ఉన్నాడు. ఎవరైతే మనకి వ్యతిరేకంగా ఉంటారో, మనకే కాదు దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వారందరికీ వచ్చే శిక్షను గూర్చి చెప్తూ ఉన్నాడనమాట. యథార్థత లేని వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అని వారి పరిస్థితులన్నీ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఆఖరిగా 11, 12 వచనాల్లో చూస్తే దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలు ఏ విధంగా ఉంటారో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. దేవుణ్ణి ఆశ్రయించే బిడ్డలమైతే, మనము దేవుని పైన ఆధారపడే బిడ్డలమైతే, దేవుణ్ణే మనం ఆశ్రయంగా చేసుకుంటే మన జీవితాల్లో ఏముంటుందంట, ఖచ్చితంగా దేవుడు మనకి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఎందుకు అంటే నీతిమంతులను దీవించువాడు ఆయనే. ఎవరు నీతిమంతులు అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన వారందరూ నీతిమంతులే. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్తము చేత కడుగుబడిన మనము మన జీవితాల్లో సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు అన్నమాట ఆయన. హల్లెలూయా. కేడముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించు వారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. చాలాసార్లు కొన్నిసార్లు అనేక మందిని చూసి మనము వాళ్ళలాగా మనము లేమే, అన్యులతో చాలాసార్లు మనల్ని మనం పోల్చుకుంటూ ఉంటాం అన్నమాట. వాళ్ళగా మనం లేమే. చాలాసార్లు అండి దేవుడు మనకిచ్చిన ఈ విలువైన రక్షణ వారిలో ఉందా? ఈ రక్షణ అన్నిటికంటే విలువైనదనమాట. సపోజ్ లోకంలో మనం చూసినట్లయితే కోటీశ్వర్లు అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళకు ఉందండి ఈ విలువైన రక్షణ? దేవుడు మనకిచ్చిన ఈ విలువైన రక్షణ ఎంతో గొప్పది. ఆయనను ఆశ్రయించే బిడ్డలందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారంట. హల్లెలూయా. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఓకే, మహిమ కలుగును గాక.